చాలా మంది డెవలప్‌మెంట్ ఒకవేళ అభివృద్ధి ఉంటే ఆంధ్ర నుంచి వచ్చి తెలంగాణలో ఎందుకు జాబ్స్ చేస్తారు చాలా మంది స్టూడెంట్స్ అయినా గాని, జాబర్స్ అయినా గాని. ఫస్ట్ హైదరాబాద్ అభివృద్ధి చెందింది కాబట్టి అప్పటి నుంచి ఉండదు. హ్మ్. ఆంధ్ర అభివృద్ధి చెందలేదు కాబట్టి ఇప్పుడు తక్కువ జాబ్స్ ఉన్నాయి. జనసేన గెలవదా అంకల్? జనసేన గెలవదు. ఎందుకని? జనసేన అంటే పార్టీకి ఏముంది టికెట్స్ వాళ్ళకొక ఎయిమ్ అనేది లేదు. హ్మ్. ఏదో ఎవరి కోసమో పనిచేస్తున్నారు అంతే. హ్మ్. అంతే అంటారా? అంతే కదా! ఎన్ని టికెట్స్ వచ్చే అవకాశం ఉంది జనసేనకి? అంటే ఏదో 4, 5 వస్తాయి అంతే. 4, 5 అంతే ఎక్కువ కూడా రావు. వైసీపీ నీకు రూలింగ్ ఉంటుంది. ఇప్పటి వరకు ఏమేం డెవలప్‌మెంట్ అయింది అసలు ఏపీలో? ఏమంటే 3 ఇయర్సే కదా ఈయన వచ్చిన తర్వాత. హ్మ్. ఇంకా ఈ పథకాలు పెడుతున్నాడు బాగానే. అందరికీ స్టూడెంట్స్‌కి బాగా స్కూల్స్ డెవలప్ చేసాడు. స్కూల్‌కి పిల్లలకి అందరికి డబ్బులు ఇస్తున్నాడు. అంటే డబ్బులిస్తే సరిపోతదా? అట్లనే కాదు ఎడ్యుకేషన్ డబ్బులు ఇస్తున్నాడు కదా! ఓకే. ఆమె ఇంజినీరింగ్ వాళ్ళకి స్కాలర్‌షిప్‌లు అన్నీ ఇస్తున్నాడు కదా! ఓకే. అదే ఎక్కువ అది అప్పుడు దాని మీద ఆధారపడింది ప్రస్తుతానికి. ఓకే. అది ఇన్వెస్ట్‌మెంట్ అనేది కొంత నిదానంగా డెవలప్ అవుతుంది. ఒకసారి ఎట్లా అవుతది? ఓకే. అంటే జనసేన వస్తే డెవలప్‌మెంట్ ఉండదా? యూత్‌కి యూజెస్ ఏమన్నా ఉంటుండొచ్చు అని చెప్పేసి అంతా ఆరాట పడుతుండే కదా ఏంటంటే జనసేన. మామూలుగా అంటే సినిమా హీరో కాబట్టి యూత్ అట్లా చేస్తున్నారు కానీ హ్మ్. అభివృద్ధి ఆయన వస్తే అన్ని సీట్లు పోటీ చేస్తే ఒక కొంచెం సంవత్సరం ఆయన పార్టీ వస్తుంది. ఎక్కడ పోటీ చేయకుండా ఎవరి కోసం చేస్తారు జగన్ ప్రభుత్వం నుంచి మీకేమన్నా వచ్చాయా ఇప్పటివరకి? వచ్చేయండి. ఏమేమి వచ్చాయి? మా అమ్మాయికి అమ్మఒడి వచ్చింది. మా అబ్బాయికి ఫీజు రిమెంబర్మెంట్ వచ్చింది. ఇట్లా వచ్చింది. మాకు ఈ రైతు భరోసా ఎన్ని వచ్చింది. పొదుపు లక్ష్యం వచ్చింది. అంటే ఇప్పుడు ఏపీలో ఇప్పుడు ఏదైతే ఇప్పుడు తెలంగాణ డెవలప్‌మెంట్ కూడా ఉంది గదా! సో, అట్లా ఏపీలో గూడా ఇట్లా కంపెనీస్ ఉంటే ఏమన్నా యూజెస్ అట్లా ఏమన్నా ఉంటదా మరి స్టూడెంట్స్‌కి? కంపెనీ కంటే మనకి ఇప్పటికి ఉమ్మడి కేంద్రం లేదు కదండి. ఇంకా రాలేదు. విశాఖపట్నం ఏదో విజయవాడ చేస్తే కొంచెం కంపెనీస్ వస్తాయి. అది నిదానంగా డెవలప్ అవుతుంది. ఇదంటే నార్మల్‌గా ఇక్కడ మీరు హైదరాబాద్‌లోనే ఉంటారా? లేదంటే ఏపీకెళ్ళిపోతారా? ఏపీకి వెళ్ళిపోతుంది. ఓకే. ఇప్పుడు మీరు నార్మల్‌గా హైదరాబాద్‌కొచ్చారు గదా! హైదరాబాద్‌లో డెవలప్‌మెంట్ ఎట్లుంది? బాగుంది. ఎట్లా? ఏ విధంగా? ఏ విధంగా మీరు అబ్జర్వ్ చేసినారు ఇక్కడ? విజయవాడ అంటే కేటీఆర్ వచ్చిన తర్వాత ఈ రింగ్ రోడ్స్ కానీ ఇలాంటివి కానీ కంపెనీస్ కానీ బాగా ఎప్పుడన్నా డిస్కస్ చేసారా? అరే! హైదరాబాద్‌లో ఇది డెవలప్‌మెంట్ అయింది. ఆహ్, కేసీఆర్ డెవలప్‌మెంట్ ఇట్లుంది. పరిపాలన ఇట్లుంది. బాగుందండి. సంక్షేమ పథకాలు ఇట్లున్నాయి అని చెప్పేసి ఎప్పుడన్నా మాట్లాడుకుంటారా? మాట్లాడుకుంటాం. ఏమేమి మేము బిజినెస్ మాట్లాడుకుంటారు? పరంగా మాట్లాడుకుంటాం. కేటీఆర్ వాళ్ళ పర్వాలే బాగానే పనిచేస్తుంది. గెలుస్తాడంటారా ఈసారి మళ్ళీ? గెలుస్తారండి. కేసీఆర్ గెలుస్తారండి. కాంగ్రెస్ పరిస్థితి? కాంగ్రెస్ అంటే కొంత టికెట్లు వస్తాయి. కొంచెం కొంచెం డెవలప్ అవుతుంది కాంగ్రెస్. ఓకే. కానీ ఈ ఈ ఈ పరిస్థితుల మటుకు టీఆర్ఎస్ గెలుస్తుంది. బీజేపీ అండి? బీజేపీ అండి బీజేపీ కూడా ఏంటంటే అంటే వ్యతిరేకత ఉంది. బీజేపీ ఏంటంటే ముస్లిమ్స్ కొంచెం పనిచేస్తున్నారు కాబట్టి కొంచెం బీజేపీ అనేది నిదానంగా డెవలప్ కావాల్సింది కానీ ఇప్పుడు ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో ఈసారి చాలా మంది ఏమంటున్నారు అనంటే సీట్లు తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి అని అంటున్నారు. సో, ఎందుకని ఆ రీజన్ ఏమన్నా మీకు ఐడియా ఉందా? అంటే పార్టీ మామూలుగా రూలింగ్లో ఉంది కాబట్టి కొంచెం వ్యతిరేకత ఉంటుంది. కానీ ఏంటంటే సీట్లు కొంచెం తగ్గుతాయి కానీ గెలుపు ఆయన వస్తారు. ఇప్పుడు ట్యాంక్ బండ్ అబ్జర్వ్ చేస్తున్నారు కదా! ఒకప్పుడు మీరు ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఇంత డెవలప్‌మెంట్ ఎప్పుడైనా చూసారా? డెవలప్ అంటే కొంచెం వెళ్ళినప్పుడు ఈ స్టాచ్యూస్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఈ అంబేద్కర్ బొమ్మ కట్టారు కాబట్టి స్టాచ్యూస్ అన్ని తీసేశారు. ఒకటి వేయాలంటే ఇంకొకటి తీసేయాలా. అది పర్లేదు అంబేద్కర్ బొమ్మ సచివాలయం బిల్డింగ్స్ కానీ బాగానే కట్టారు.